మేడారంలో గద్దెల ప్రాంగణంపై హెలికాప్టర్ చక్కర్లు వద్దని దేవాదాయ శాఖ వారించిన వినని దయనీయ స్థితి నెలకొన్నది. మేడారం జాతర నిర్వహణలో శాఖల మధ్య సమన్వయ లోపానికి హెలికాప్టర్ రైజ్ మచ్చుతునకగా నిలిచింది. మేడారంలో 2016 నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి మేడారంలోని సమ్మక్క సరళమ్మ గద్దెల ప్రాంగణం చిలకల గుట్టపైకి వెళ్లకూడదని మేడారం వడ్డెర పూజారులు, ఆదివాసీ ప్రతినిధులు ఉన్నతాధికారులకు విన్నవించారు. ఈసారి ఆ ఆనవాయితీ తప్పిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హన్మకొండ, ములుగు జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ తంబి హెలి సంస్థతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా గురువారం నుంచి ఈ నెల 31న భక్తుల సేవలో 2 హెలికాప్టర్లు అందుబాటులోకి తెచ్చారు. హెలి రైడ్ ద్వారా మేడారం జాతర పరిసరాలను గగనతల వీక్షణం చేస్తున్నారు. గద్దెల ప్రాంగణం చిలకలగుట్టపై నుంచి హెలికాప్టర్లు చక్కర్లు కొట్టవద్దని ఎంత వారించినా వినబడం లేదని ఆదివాసులు, పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లుల గద్దె మీద నుంచి హెలికాప్టర్ చక్కర్లు కొట్టొద్దని చెప్పండి అని దేవాదాయ శాఖ అధికారులకు సెట్లో పలుమార్లు చెప్పినా ఫలితం లేకుండా పోతున్నది. అంతేకాకుండా మేడారం దారులు అప్పుడే కిక్కిరిసిపోతున్నాయి. భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సర్కారు పేర్కొన్నదంతా ఉత్తదేనని ట్రాఫిక్ ఆచరణ చూస్తే తెలుస్తుందని భక్తులు చెబుతున్నారు. జాతర ఇంకా ప్రారంభమే కాలేదు. ఆర్టీసీ నడిపే 4000 బస్సులు, అంతకు 10 ప్రైవేట్ వాహనాలు మేడారం బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. వరంగల్ ములుగు రోడ్ నుంచి ములుగు నుంచి తాడ్వాయి వయా పస్రా దాకా ఇప్పుడే ట్రాఫిక్ జామ్ అవుతున్నది. మరోవైపు సంక్రాంతి సంబరాలకు టోల్ ఎత్తేసిన రేవంత్ సర్కార్ మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఎత్తివేయాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ప్లాజాల విషయం ఏమో కానీ కనీసం ములుగు జిల్లా జవహర్ నగర్ టోల్ ప్లాజాలో జాతర వరకు టోల్ ఎత్తేయాలని భక్తులు కోరుతున్నారు. టోల్ ప్లాజా వద్ద వాహనాలు నిలిచిపోవడం ట్రాఫిక్ జామ్కు కారణం అవుతున్నది.